పాకిస్తాన్కి మరొక దెబ్బ తగిలిందని చెప్పుకోవాలా. సో దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాదాపుగా గత కొంతకాలంగా సో పాకిస్తాన్ నుంచి ప్రత్యేక దేశంగా ఏర్పడాలి అని చెప్పేసి వివిధ రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. గత కొన్ని నెలలుగా ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు కావచ్చు, దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన లిబరేషన్ ఏదైతే మనకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దాడులకు పాల్పడుతుంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి. సో దీంట్లో దాదాపుగా ఇప్పటి వరకు 50 నుంచి 60 మంది సైనికుల్ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మట్టు పెట్టిందని చెప్పేసి మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ వార్తలు కాదు, ఇవి పచ్చి నిజాలు అని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించడం జరిగింది. సో తాజాగా నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఏదైతే పాక్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్వాయ్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఐడి బాంబుల వర్షం అయితే కురిపించింది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇందులో దాదాపు పాకిస్తాన్కి సంబంధించి ఎవరైతే ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్వాయ్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఐడి బాంబుల వర్షం అయితే కురిపించింది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇందులో దాదాపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో 14 మంది అక్కడ తునకలు అయిపోయారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఇంతగానం కక్షపూరితంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా పాక్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, ఏదైతే ఉగ్ర దాడులకు సంబంధించి ప్రతిసారి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే కొంత వ్యతిరేకిస్తూనే ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే సో పాకిస్తాన్ వేరు బలూచిస్తాన్ వేరు అనే ఒక నినాదంతోనైతే మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అనే ఒక నినాదంతోనైతే ఇదంతా కూడా చేస్తున్నామని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే వెల్లడించడం జరుగుతూ ఉంది. సో ఏదైతే ఈ భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఏదైతే ఇప్పటికే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో దాదాపు 23 నిమిషాలలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఎల్ఓసి వెంబడ ఉన్నటువంటి ఏవైతే ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 ఉగ్ర స్థావరాలని కూడా భారత్ నేలమట్టం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే బలూచిస్తాన్ భారత్తో చేతులు కలుపుకున్నట్టు మనకి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే బలూచిస్తాన్ మాకు ఖచ్చితంగా సహాయం చేయండి అని చెప్పేసి ఇండియాని వేడుకుంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ భారత్ కానీ బలూచిస్తాన్కి ఖచ్చితంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే ఏవైతే ఆయుధాలకు సంబంధించి మనము ఇచ్చినట్లయితే 1 అవర్లో పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా చేశామని చెప్పేసి వాళ్ళు సవాల్ కూడా చేస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి పోస్టులు ఇట్లాంటి వీడియోలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే పక్క ప్లాన్తోని రెక్కి నిర్వహించి మరి ఎక్కడెక్కడ పాక్కి సంబంధించినటువంటి ఆర్మీ కాన్వాయ్లు తిరుగుతూ ఉన్నాయో వాటిపైన డ్రోన్లతోనైతే బాంబుల వర్షం కురిపించి పాకిస్తాన్ సైనికుల్ని ముచ్చెమటలు పెడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే భారత్కి కూడా మాకు సహాయం చేయాలి అని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కోరడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఒకవేళ భారత్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే మనకి యుద్ధానికి సంబంధించినటువంటి ఏవైతే వెపన్స్ కావచ్చు A to Z సో ఇవి మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 1 అవర్లో పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తామని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ కాన్వేపై దాడి చేశాము అనే దానిపైన క్లియర్గా వీడియో తీసి మరి వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇవాళ గడ్డేస్తే బగ్గుమనేటట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఆ వీడియో ఏదైతే ఉందో అది కూడా మీరు సిగ్నేచర్ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. సో ఎట్లాంటి దాడులు చేస్తూ ఉన్నారు, దాడి చేసిన తర్వాత ఆ ఫుటేజ్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి బలూచిస్తాన్ అనేది ఈ రకంగా ఉంటుంది, మాతో పెట్టుకుంటే తునకలైపోతారు అని చెప్పేసి ఇట్లాంటి సమాధానం ఇస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు అని చెప్పుకోవాలా. సో ఏదేమైనప్పటికీ
పాక్ భారత్ మధ్య ఇప్పటికే అణుబాంబుల వర్షం, న్యూక్లియర్ బాంబ్స్కి సంబంధించినటువంటి వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఇవాళ బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన అయితే ఇవాళ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. పాకిస్తాన్ ఎలా కోలుకుంటుంది అనే దానిపైన అయితే సోషల్ మీడియా వేదికగా ఇవాళ చాలా మంది ఎదురు చూస్తున్నామని చెప్పేసి కామెంట్లు పెడుతున్న పరిస్థితి ఉంది.